Hi friends, welcome to Q&A episode number 145. Last Sunday Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ని పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే రత్న సాయి చేశారు. బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఆర్ టీవీఎస్ రోనిన్ విచ్ ఈస్ బెస్ట్? బ్రో ఇవి రెండు సపరేట్ సెగ్మెంట్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది క్లాసిక్ వెహికల్స్ అయితే తయారు చేస్తూ ఉండిద్ది. సో అవి మనకి 20 ఇయర్స్ ఏజ్ నుంచి 60-70 ఇయర్స్ వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో అందరి డ్రీమ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్కి మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండిద్ది, చూస్తానికి కూడా బాగుండిద్ది. చాలా కలర్స్లో మనకి రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మీకు ఆ వెహికల్ నచ్చింది, కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, అయినా పర్వాలేదు అనుకుంటే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ కొనుక్కోవచ్చు. లేదు టీవీఎస్ రోనిన్ అయితే 225cc ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారు. బేస్ వేరియంట్ అయితే మీకు 1,70,000 రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉండే. ఫైనల్ అన్ని డిస్కౌంట్లు పోగా మీకు ప్లెయిన్ బ్లాక్ లేకపోతే ప్లెయిన్ రెడ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఏదైతే టీవీఎస్ రోనిన్ మనకి అవైలబిలిటీలో ఉందో అదైతే మాత్రం మీకు చాలా తక్కువలో వచ్చేస్తుంది, 1,70,000. ఇంకా మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇస్తే 2024 వెహికల్ ఏమైనా షోరూంలో ఉంటే చాలా తక్కువలో వస్తుంది అనమాట. 1,65,000 to 1,70,000లో మీకు టీవీఎస్ రోనిన్ అయితే వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, మొత్తం ఎల్ఈడి లైట్స్, ఫుల్ డిజిటల్ కన్సోల్, బ్లాక్ ప్యాడెన్ టైర్స్, ఇట్లా మంచి మంచి ఫీచర్స్ అయితే మీకు టీవీఎస్ రోనిన్లో ఉన్నాయి. ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి. దాంట్లో మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు టీవీఎస్ రోనిన్ కొనుక్కోండి. లేదు నేను రాయల్ ఎన్ఫీల్డ్ లవర్, నాకు ఆ వెహికల్ చాలా బాగా నచ్చింది అని అనుకుంటే అప్పుడు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవచ్చు. నెక్స్ట్ గణేష్ అయితే కామెంట్ చేశారు. బ్రో ప్రతిరోజు BS3 BS4 బైక్స్ ఇంజన్లు ఎందుకు స్టార్ట్ కావు కానీ BS6 ఒక సెల్ఫ్కి స్టార్ట్ అవుతుంది, ఎందుకు బ్రో చెప్పని చెప్పేసి. బ్రో మనకి BS3 BS4 వెహికల్స్లో చౌక్ అయితే ఉండిద్ది, అవి కార్బొరేటర్తో మనకి వర్క్ అవుతాయి అనమాట. మీరు తాళం తిప్పగానే మీకు మార్నింగ్ పూట ఒకసారి స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, మనం చౌక్ అయితే వేస్తాము, చౌక్ వేసుకొని మనం వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు BS6లో మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ అనే ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారు. కార్బొరేటర్ అయితే ఏమీ ఉండదు, మనం స్టార్ట్ చేయగానే తాళం తిప్పగానే మనకి ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో మీరు ఒక్క సెల్ఫ్తో అయితే వెహికల్ స్టార్ట్ చేయొచ్చు. BS6లో అదే ప్లస్ పాయింట్ అనమాట. బ్యాటరీలో పవర్ ఉంటే మాత్రం ఒక్క సెల్ఫ్కే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వసంత్ అయితే కామెంట్ చేశారు. హాయ్ అన్న, సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నా, ఎన్ని కిలోమీటర్స్ లోపు ఉన్నది ప్రిఫర్ చేయాలి అండ్ విచ్ ఇయర్ నుంచి కొన్న బైక్ని ప్రిఫర్ చేయాలి? 2021 తర్వాత నుంచి ఏవైతే వెహికల్స్ తయారు చేశారో అవి కొనుక్కోవడానికి ట్రై చేయండి. అవి మీకు BS6 వెహికల్స్ అనమాట. సో ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే ఉండిద్ది. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒకసారి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి అవి కొనుక్కోండి. ఎందుకంటే 2020లో మనకి BS4 వెహికల్స్ అయితే స్టాప్ చేశారు కదా, సో అవి కొనుక్కున్నా మీకు ఉపయోగం లేదు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే 2022 తర్వాత తయారు చేసిన వెహికల్స్ కొనుక్కున్నారనుకో, అవి BS 6.2తో వస్తున్నాయి. సో ఇంకా మీకు BS6 వెహికల్స్ని అప్డేట్ చేశారనమాట. అవైతే చాలా బాగుంటాయి. ఒక 10,000 to 15,000 కిలోమీటర్స్ లోపు తిరిగిన వెహికల్స్ అయితే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే దొరుకుతాయి. సో కొత్త వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ NS 200 1,95,000 రూపీస్ ఉంది కదా, సో అది మీకు సెకండ్ హ్యాండ్లో ఒక 5,000 to 10,000 కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ ఒక 20,000 రూపీస్ తక్కువలోనే అమ్ముతూ ఉంటారు. 1,65,000 to 1,70,000లోనే మీకు NS 200 అయితే వస్తుంది, కొద్దిగా ఒక 10,000 కిలోమీటర్స్ తిరిగి ఉన్న వెహికల్ అయితే. సో అవి మీరు కొనుక్కోవచ్చు, ఎందుకంటే అది కొత్త వెహికలే. ఆ అబ్బాయి కొనుక్కొని నచ్చకో లేకపోతే సో రీజన్స్ వల్ల సేల్ చేస్తాడు, అట్లాంటివి మీరు కొనుక్కోవచ్చు. అంతేగాని బాగా పాత వెహికల్స్ ఉంటాయి కదా, 2015 2016 2018 2020 లోపు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ BS4 వెహికల్స్ అనమాట. చాలామంది కార్బొరేటర్ అయితే ఉండిద్ది, ఆ వెహికల్ కొనుక్కుంటే మంచి మైలేజ్ అయితే ఇస్తుంది, రిపేర్లు రావని చెప్పేసి అనుకుంటారు. సో రిపేర్లు ప్రతి వెహికల్కి ఉంటాయి బ్రో. మీరు కొత్త వెహికల్ కొనుక్కున్నా సరే రిపేర్ వస్తే ఖచ్చితంగా మీరే చేయించుకోవాలి. ఇప్పుడు మనకి E20 పెట్రోల్ అయితే వస్తుంది. ప్రతి మోటార్ సైకిల్ ఫ్యూయల్ ట్యాంక్ మీద E20 స్టిక్కర్ అయితే మీరు చూస్తారు. అప్డేటెడ్ ఫ్యూల్ వస్తుంది కాబట్టి అప్డేటెడ్ ఉన్న వెహికల్సే కొనుక్కోవాలి, లేకపోతే ఫ్యూచర్లో మీరు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. డబ్బులు ఉంటే కొత్తది కొనుక్కోండి, లేకపోతే 2022 తర్వాత ఉన్న వెహికల్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని వాడుకోండి. నెక్స్ట్ గని అయితే కామెంట్ చేశారు. అన్న 2 months తర్వాత బైక్ కొందాం అనుకుంటున్నా, ట్యాక్స్ పడుతుందా? పడితే ఎంత పడుతుంది? బ్రో మీరు ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే మన ఆంధ్రప్రదేశ్లో 12% అయితే మీరు గవర్నమెంట్కి లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. 2 months 3 months 10 months ఎప్పుడు కొనుక్కున్నా సరే కొత్త వెహికల్ ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద మీరు 12% అయితే లైఫ్ ట్యాక్స్ పే చేసిన తర్వాతే వెహికల్ అయితే మీకు బయటకు అయితే ఇస్తారు. సో దీన్ని బట్టి మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ వెహికల్ అయినా సరే, ఏ బ్రాండ్ వెహికల్ అయినా సరే మీరు 12% అనేది లైఫ్ ట్యాక్స్ పే చేయాల్సిందే. నెక్స్ట్ జైకిరణ్ అయితే కామెంట్ చేశారు. యాక్సెస్ 125 ఎందుకు సజెస్ట్ చేయరు అని చెప్పేసి. జనరల్గా స్కూటీ మనం ఎందుకు కొంటాం? సిటీలో తిరగడానికి, ఫ్యామిలీలో ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరు వాడుకోవడానికి కొనుక్కుంటాం. అలా చూసుకున్నట్లయితే మనకి యాక్సెస్ 125 ఉంది, జూపిటర్ 125 ఉంది, యాక్సెస్ 125 ఉంది, ఫసినో 125 ఉంది. ఈ ఫసినో 125 అనేది కొద్దిసేపు పక్కన పెడితే ఈ 3 స్కూటర్స్ అయితే చాలా ఫేమస్ అనమాట. సో జూపిటర్ 125లో మీకు బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఉండిద్ది,
కానీ మీకు యాక్టివా 125లో యాక్సెస్ 125లో బూట్ స్పేస్ ఎక్కువ ఉండదు. అలాగే ఫ్రంట్స్ అయినా మీకు 12 ఇంచ్ వీల్ అయితే ఉండిద్ది, బ్యాక్స్ అయినా 10 ఇంచ్ వీల్ అయితే ఇస్తారు. అదే జూపిటర్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 12 ఇంచ్ వీల్ ఉండిద్ది. అప్డేటెడ్ ఫీచర్స్ కూడా జూపిటర్లోనే ఉంటాయి. మొత్తం ఎల్ఈడి లైట్ కానీ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కానీ మొత్తం మీకు చాలా మంచి ఫీచర్స్ అయితే జూపిటర్లో ఇచ్చారు. సో మనము ఎప్పుడైతే కొత్త వెహికల్ కొనుక్కుందాం మనం వెళ్తామో షోరూమ్కి, సో అన్నిటికన్నా ప్రైస్ తక్కువ ఉండాలి, ఫీచర్స్ అయితే ఎక్కువ ఉండాలనుకుంటాం కదా. అలా చూసుకున్నట్లయితే ఈ 3 స్కూటర్స్లో మనకి జూపిటర్ 125 నాకు చాలా బెస్ట్ అనిపించింది కాబట్టి నేను మీకు జూపిటర్ 125 ఎప్పుడైనా సరే సజెస్ట్ చేస్తా. యాక్టివా 125లో మీకు అంత మంచి ఫీచర్స్ అయితే లేవు, ప్రైస్ తక్కువలో వచ్చినప్పటికీ మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్కూటర్ అయితే కాదు కాబట్టి నేను యాక్టివా అయితే సజెస్ట్ చేయను. యాక్సెస్ 125 ఎందుకు ఎక్కువ మంది పర్చేస్ చేస్తున్నారంటే అందులో కలర్స్ అయితే చాలా బాగుంటాయి, ఇంజిన్ కూడా బాగానే ఉండిద్ది, బట్ మీకు అంత మంచి ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో ఉండవు. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది, 1,20,000 1,25,000లో మీకు లభిస్తూ ఉండిద్ది అనమాట టాప్ ఎండ్ వేరియంట్ అయితే. అదే మీరు టీవీఎస్ జూపిటర్లో చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ అనేది 1,15,000 నుంచి 1,20,000 మధ్యలోనే దొరికేసిద్ది. సో అందుకే కానీ నాకు యాక్సెస్ 125 నచ్చదని కాదు. ఒకవేళ మీకు నచ్చిందనుకో డబ్బులు మీయి, సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు కొనుక్కోవచ్చు, మీకు నచ్చిన బండి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చిన వెహికల్ ఏదైతే ఉందో అదే సజెస్ట్ చేస్తా. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను మీకు సజెస్ట్ చేస్తా. నెక్స్ట్ సూర్య అయితే కామెంట్ చేశారు, బ్రో నాది యాక్టివా 2024 కంటిన్యూగా పవర్ పెట్రోల్ వాడచ్చా, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి. ప్రాబ్లం అయితే ఏమీ రాదు బ్రో, నార్మల్ పెట్రోల్ కన్నా మీకు పవర్ పెట్రోల్లో ప్యూరిటీ లెవెల్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో మీరు మంచి పెట్రోల్ వాడుతున్నారు కాబట్టి మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది, మీ ఇంజిన్ లైఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉండిద్ది. అంతేగాని మీ వెహికల్కి అయితే ప్రాబ్లం అయితే ఏమీ రాదు. కానీ యాక్టివా 125 కానీ 100cc 125cc వెహికల్స్కి పవర్ పెట్రోల్ అయితే అవసరం లేదు. ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ ఉన్న పెట్రోల్లో మనకి పవర్ పెట్రోల్ కానీ లేకపోతే ఆక్టేన్ 95 ఆక్టేన్ 98 అని ఇట్లా ఉంటాయి కదా. సో హై ఎండ్ సీసీ వెహికల్స్లో ఆ పెట్రోల్ యూస్ చేసుకుంటే కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండిద్ది కాబట్టి వాటిలో కొట్టించుకొని వాడుకోండి. కానీ ఇట్లాంటి చిన్న సీసీ వెహికల్స్లో అవసరం లేదు, బట్ మీరు పెట్రోల్ ఫిల్ చేసుకుని వాడుకున్నా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ తేజ అయితే కామెంట్ చేశారు, డామినర్ 400 వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పేసి. డామినర్ 400 అనేది ప్రజెంట్ అయితే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే కాదు. NS 400Z ఉంది కదా, అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తా. డామినర్ 400లో ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్తో మనకి NS 400Z అయితే లభిస్తూ ఉంది. ఇంకా ప్రైస్ తక్కువ అయితే తీసుకొచ్చారు, 2,45,000 రూపీస్లోనే మీకు బజాజ్ పల్సర్ NS 400Z లభిస్తూ ఉంది కాబట్టి ఆ వెహికల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను డామినర్ 400తో కంపేర్ చేసుకుంటే. సో ఎవరైనా డామినర్ 400 కొనుక్కోవాలి అని అనుకుంటే, ఆ డిజైన్ నచ్చింది, ఆ టైర్స్ బాగుంటాయి, సో పికప్ బాగుండిద్ది అని అనుకుంటే మీరు అది కొనుక్కోవచ్చు. అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ. లేదు బ్రో నాకు అదే ఇంజిన్తో మంచి ఫీచర్స్తో ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే NS 400Z బెస్ట్. ఇన్స్టాగ్రామ్ నుంచి పి అనే అతను మెసేజ్ చేశారు, హాయ్ అన్న, N150 త్రూ ఫ్లిప్కార్ట్ 11K డిస్కౌంట్ ఆన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఈజ్ ఇట్ రైట్ టు బై ఆర్ షల్ ఐ వెయిట్ టిల్ మార్చ్? బ్రో మీరు మార్చ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏమి లేదు. 11,000 రూపీస్ దాకా మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ ఇస్తున్నారు అని అంటున్నారు కాబట్టి మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బజాజ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, అక్కడ లైవ్లో వెహికల్ చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, ఫైనల్గా డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అడగండి, మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 11,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి దాని గురించి కూడా వాళ్ళని అడగండి, మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తారు. నాకు తెలిసినంత వరకు షోరూమ్కి వెళ్తే సేమ్ వాళ్ళు అదే డిస్కౌంట్లో మీకు వెహికల్ అయితే సేల్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ అంత డిస్కౌంట్ ఇవ్వము అంటే అప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకా బజాజ్ ఈవెంట్కి వెళ్ళాను కదా, సో అక్కడ నాకు ఎటువంటి అప్డేట్ అయితే ఏమీ లేదు. సో ఏది అడిగినా సరే మీరు వెయిట్ చేయండి, మేము ఏదైనా ఉంటే మాత్రం అప్డేట్ చేస్తాము అని అన్నారు కాబట్టి మాకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఏదైనా ఉంటే నేను ఇట్లా Q&Aస్లో కానీ లేకపోతే ఏదైనా ఒక పోస్ట్ కానీ పెడతాను, మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.